భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 వ్యక్తులు తమ ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తే వాటి అమలు కోసం నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించే హక్కును కల్పిస్తుంది. పౌరులు తమ ప్రాథమిక హక్కుల పరిరక్షణకు హామీ ఇచ్చే పరిష్కారాన్ని కలిగి ఉండేలా ఇది నిర్ధారిస్తుంది. ఈ హక్కులను అమలు చేయడానికి ఆదేశాలు లేదా రిట్లను జారీ చేసే అధికారం కూడా సుప్రీంకోర్టుకు ఉంది. ఇక్కడ మరింత వివరణాత్మక విచ్ఛిన్నం ఉంది. 1. రాజ్యాంగ పరిహారాల హక్కు. ఆర్టికల్ 32 ఈ భాగం ద్వారా అందించబడిన హక్కుల అమలుకు పరిష్కారాలు అని పేరు పెట్టబడింది మరియు ఇది కూడా ప్రాథమిక హక్కు. 2. సుప్రీంకోర్టుకు ప్రత్యక్ష ప్రవేశం. ఈ కథనం వ్యక్తులు ఇతర న్యాయస్థానాలను దాటవేయడానికి మరియు వారి ప్రాథమిక హక్కులను ఉల్లంఘించబడిందని వారు విశ్వసిస్తే నేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడానికి అనుమతిస్తుంది. 3. సుప్రీంకోర్టు అధికారం. ప్రాథమిక హక్కుల అమలును నిర్ధారించడానికి సుప్రీంకోర్టు వివిధ రిట్లను, హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెర్టియోరారీ మరియు క్వో వారెంటో వంటివి జారీ చేసే అధికారం కలిగి ఉంది. 4. పార్లమెంటరీ అధికారం. ప్రాథమిక హక్కుల అమలుకు సంబంధించి సుప్రీంకోర్టు అధికారాలను వినియోగించుకోవడానికి ఇతర న్యాయస్థానాలకు అధికారం కల్పించడానికి కూడా రాజ్యాంగం పార్లమెంటుకు అనుమతినిస్తుంది. 5. సస్పెన్షన్. ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టును తరలించే హక్కు రాజ్యాంగంలోని ఆర్టికల్ 359లో పేర్కొన్న షరతులలో మాత్రమే నిలిపివేయబడుతుంది. ఇది జాతీయ అత్యవసర పరిస్థితికి సంబంధించినది. మరియు 6. ఆర్టికల్ 226తో సంబంధం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 కూడా ప్రాథమిక హక్కులు మరియు ఇతర చట్టపరమైన హక్కుల అమలు కోసం రిట్లను జారీ చేయడానికి హైకోర్టులను అనుమతిస్తుంది. అయితే ఆర్టికల్ 32 అనేది ప్రాథమిక హక్కుగా పరిగణించబడుతుంది. అయితే ఆర్టికల్ 226 కాదు.